చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ పెండింగ్ లో పడింది. కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆయన పత్రాలపై ఆర్వో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆమంచి 4 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో వాటి బిల్లులు చెల్లింపు వివరాలు కోరారు ఎన్నికల అధికారి. ఈ అంశంపై ఆర్వో ఏం నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ పెండింగ్ లో పడింది. కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆయన పత్రాలపై ఆర్వో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆమంచి 4 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో వాటి బిల్లుల చెల్లింపు వివరాలు కోరారు ఎన్నికల అధికారి. ఈ అంశంపై ఆర్వో ఏం నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. సుధాత్రి, బాపట్ల జిల్లా చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ కు ఎన్నికల కమిషన్ నుంచి గట్టి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఏదైతే చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల అధికారి నామినేషన్ పెండింగ్ లో ఇచ్చారు. ప్రధానంగా ఆమంచి కృష్ణమోహన్ కు చెందిన ఆక్వా కంపెనీకి సంబంధించి 4.63 లక్షల కోట్ల విద్యుత్ బకాయిలను ప్రభుత్వానికి చెల్లించలేదంటూ ఎన్నికల అధికారికి స్థానికంగా ఉండే నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఏదైతే ఆమంచి కృష్ణమోహన్ అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని, హత్యలు చేశారని చెప్పేసి ఒక బుక్లెట్ రూపంలో ఎన్నికల అధికారికి ఈ నాగార్జున దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడంతో ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ అధికారులు ఎన్నికల అధికారులు పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తుంది. ప్రధానంగా కరెంటు బిల్లులకు సంబంధించి బకాయిలు నామినేషన్ లో ప్రస్తావించడానికి కారణంగానే కృష్ణమోహన్ నామినేషన్ పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఆమంచి కృష్ణమోహన్ సంబంధించి ఏదైతే నామినేషన్ కి సంబంధించి పలు డాక్యుమెంట్లు కూడా అందకపోవడం కారణంగానే ఈ అందలేదని తెలుస్తుంది. ఏదైతే నాగార్జున రెడ్డి చేసిన విమర్శ ఆమంచి కృష్ణమోహన్ సంబంధించి నాగార్జున రెడ్డి చేసిన విమర్శలను ప్లేట్ రూపంలో ఇవ్వటం ప్రస్తుతం ఆమంచికి మాత్రం షాక్ గానే చెప్పుకోవచ్చు. ఆమంచి కృష్ణమోహన్ సంబంధించి ఏవైతే ముఖ్యమైన డాక్యుమెంట్లు లేవని, దీనికి సంబంధించి ఎన్నికల అధికారి ఇప్పటికే నామినేషన్ సంబంధించి ఏవైతే డాక్యుమెంట్లు సమర్పించాలో దానికి సంబంధించి ఎన్నికల అధికారి ఆమంచి కృష్ణమోహన్ కు సమాచారం ఇస్తే దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 10 గంటలకు నామినేషన్ సంబంధించి పెండింగ్ లో ఉన్న పత్రాలు సమర్పించాలని చెప్పేసి ఎన్నికల అధికారి ఆదేశించారు. ఇప్పటికైతే ఏదైతే పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లులు చెల్లించలేదని చెప్పేసి ఇప్పటికే దానికి సంబంధించి ఆ ఎన్నికల అధికారి చెప్పిన దానికి సంబంధించి ఏదైతే ఆ బిల్లులకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఇప్పటికే ఆమంచి కృష్ణమోహన్ సంబంధించిన లాయర్లు ఎన్నికల అధికారి ఇచ్చారు. దీంతో పాటు ఏదైతే కృష్ణమోహన్ కి సంబంధించిన కాగితాలు డాక్యుమెంట్లు మాత్రం ఈ రోజు అందించాల్సి ఉంది. ఏదైనప్పటికీ చీరాలకు సంబంధించి ఆమంచి కృష్ణమోహన్ 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో నవోదయం పార్టీ పెట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీకి మద్దతు ఇస్తూ ఆ పార్టీలోని నవోదయం పార్టీని విలీనం ఇక 2019 ఎన్నికలను కూడా ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి చీరాల
అభ్యర్థిగా పోటీ చేసిన కరణం బలరాం చేతిలో ఆమంచి కృష్ణమోహన్ ఓడిపోయిన పరిస్థితి. అయితే 2024 ఎన్నికల్లో మరోసారి చీరాల నుంచి పోటీ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చీరాల నుంచి పోటీ చేసేందుకు ఆమంచి కృష్ణమోహన్ గట్టిగానే ప్రయత్నం చేశారు. అయితే వైసీపీ అధిష్టానం కరణం బలరాం కుమారుడికి టికెట్ అందించడంతో ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఏదైతే ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ ప్రక్రియ పై అభ్యంతరాలు వెల్లువెత్తడం మాత్రం ఇటు ఆమంచి వర్గీయుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.